అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇథనాల్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం నాటి డాక్యుమెంట్లను తెరపైకి తీసుకొస్తున్నారని, అవన్నీ అవాస్తవమంటున్నారు ఆయన. తమ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే ఆరోపిస్తున్న పార్టీ వ్యక్తులకే అప్పగిస్తామంటున్నారు. టీవీ9తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు తలసాని శ్రీనివాస్ యాదవ్. దీనిపై మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మనతో పాటు మాజీ మంత్రి తలసాని ఉన్నారు. నిన్నటి నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా చూసాము, మీరు కూడా చూస్తున్నాము. ఆ బోర్డు డైరెక్టర్లుగా మీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి, మీ కొడుకు సాయి కిరణ్ తలసాని పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే మీరే ఆ కంపెనీని ఫ్లోట్ చేయడానికి ట్రై చేశారా? ఏం జరిగింది? నేను ఏమంటా అంటే నేను మాట్లాడింది నేను చూసిన. ఒక మంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఒక ఎంపీ, అయినా మీరు బాధ్యత గల వ్యక్తులు, ఏదైనా కానీ తెలుసుకొని మాట్లాడితే మీకే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నప్పుడు మీ ప్రభుత్వం ఏం బాధ్యతలు తీసుకుంటుందో ఆ బాధ్యతలు చేయండి. అనవసరంగా బట్టగాల్చి మీదేస్తామనేటువంటి పద్ధతులు మీరు పోకండి. దేనికైనా కానీ మసిపూసి మారటికాయ చేసేటువంటిది నాకు కానీ మా కొడుకు కానీ మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. రెండోది ఏంటంటే మీరు ఏదైనా నిరూపిస్తే మీకే రాసిస్తాం. రెండోది మీరు చూపించింది నిన్న ప్రెస్కు ఇట్లా చూపించింది 2016 అంటే 8 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో పిఎంకే డిస్టిలేషన్ కంపెనీ అనేది కొంతమంది కలిసి ఫ్లోట్ చేస్తే అలా డైరెక్టర్గా సాయి కిరణ్ని అప్పుడు వాళ్ళు నామినేట్ చేస్తే అది సెప్టెంబర్ 2016 సెప్టెంబర్ అంటే 8 సంవత్సరాల క్రితం 3 మాసాలల్లో రిజైన్ చేశారు. అది 8 years బ్యాక్. అక్కడ రాజమండ్రి డిస్టిలేషన్కు దీనికి సంబంధమే లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, క్లియర్గా మీకు వస్తుంది. సుధాకర్ యాదవ్, పుట్ట సుధాకర్ యాదవ్కి సంబంధించి చాలా అత్యంత సన్నిహితులు మీకు, టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఆ రోజు ఏంటంటే ఇక్కడ పిఎంకే డిస్టిలేషన్ కంపెనీ ఇది ఫ్లోట్ చేసింది 2012. 2016లో ఈ బోర్డు డైరెక్టర్ల కింద వీళ్ళని నామినేట్ చేసుకుంటారు. 2000 వాళ్ళు రిజైన్ చేసింది 2016 డిసెంబర్. దీంట్లో ఎవరు లేరు. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న వాళ్ళు, ఫ్రెష్గా ఉన్న పేర్లు మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని విషయాలు బయటకు వస్తాయి. జగిత్యాల్ ఏదైతే మీరు నిర్మల్ అంటుండ్రో, నేనైతే నోన్ పర్సన్ కదా, అందరికీ తెలిసిన వ్యక్తిని కదా. ఏ రోజన్నా నేను కానీ మా కుటుంబం కానీ అక్కడికి పోయిన దాఖలాలు కానీ, ఏమైనా వీడియోగ్రాఫ్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ, ఎవరితోనన్నా నేను మాట్లాడినటువంటి ఇష్యూ కానీ, నేనేమంటే ఏదైనా కానీ మసిపూసి మారడికాయ చేసి పాత గవర్నమెంట్ మీద ఈ ఇష్యూని నెట్టేసి అట్లా కాదు కదా. ప్రభుత్వం మీది, బాధ్యత మీది. రైతులకు న్యాయం ఏం చేస్తారో చేయండి. దీని మీద నా మీద ఎలిగేషన్ ఏదైతే పెడుతుండ్రో నేను మీకు రాసిచ్చేస్తా. ఎవరైతే ఆరోపణ చేస్తుండ్రో రాసిచ్చేస్తాం. మీరు ఏ పేపర్ తీసుకొని వస్తారో దాని మీద నేను సంతకం చేసి ఇస్తాను, మీరు తీసుకోండి. ఎందుకంటే రాజీనామా చేయాల్సి వచ్చింది మీ కుటుంబం మొత్తం? అందరూ ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి? సంబంధం లేదు. అప్పటికి ఫ్యాక్టరీ లాంచ్ చేయలే, ఫ్యాక్టరీ పర్మిషన్సే రాలేదు, ఏమి జరగలేదు. దాన్ని ఏదో పనికిరాని ఒక పేపర్ని పట్టుకొని ఇదేదో జరిగిందంటే ఇప్పుడు మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది కదా. నేనేమంటే బాధ్యత గల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడండి దయచేసి. అంతేగాని బాధ్యతారహితంగా మాట్లాడి ఈ విధంగా వేరేళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటిది. అది కరెక్ట్ కూడా కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మల్ దిలావర్ పూర్కు సంబంధించింది, అది దీనికి ఎటువంటి సంబంధం లేదు. మా వాళ్ళకు, మా కుటుంబాలకు, లేకపోతే మా రిలేషన్స్ కూడా ఎవరికి సంబంధం లేదు. తర్వాత ఈ కంపెనీని వేరే వాళ్ళకి అప్పగించారా, వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారా? ఏం తెలియదు. అది మాకు సంబంధించిన కంపెనీలో అంతా మీ వాళ్ళే ఉన్నారు కదా డైరెక్టర్లుగా. మేనేజింగ్ డైరెక్టర్ కూడా మహేష్ కుమార్ పుట్టాని, మీ సుధాకర్ యాదవ్ వాళ్ళ. ఏమంటున్నా అవి మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. అక్కడ పెడుతుంది ఎవరో, అక్కడ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరు లైసెన్స్ తీసుకున్నారో మాకు సంబంధించింది కాదు. అక్కడ రైతుల పక్షంలో మా పార్టీ నిలబడుతుంది, పోరాటం చేస్తుంది, అన్ని విధాలుగా చెప్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ మీరు ఏం చేస్తారో చేసుకోండి. అంతేగాని ఇది మసిపూసి మారడికాయ చేసి ఇది అనవసరంగా వేరేళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయకండి. చివరికి ఏం చెప్తారా ఫ్యాక్టరీ గురించి? రైతులు అంత పెద్ద ఆందోళన చేశారు, ఆర్డీఓ పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు. రైతుల ఆందోళనని ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ ప్రాబ్లం సీరియస్గా తీసుకొని రైతులని శాంతింపజేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత
ప్రభుత్వాన్ని. అంటే ఫ్యాక్టరీ క్లోజ్ చేసిన ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు ప్రభుత్వాన్ని, ఆ బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రతిపక్షంగా డెఫినెట్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత మాది. ఫ్యాక్టరీ తీసేసినా మీకేం ఇబ్బంది లేదు. 100% కదా, 100% కదా, దాంట్లో అనుమానమే లేదు. ఇది ఎప్పుడో 8 ఏళ్ల క్రితం పెట్టినటువంటి ఫ్యాక్టరీ రాజమండ్రిలో ప్రారంభించడానికని ఈ కంపెనీని ఫ్లోట్ చేశారు. కానీ రాజమండ్రిలో పెట్టాల్సినటువంటి ఫ్యాక్టరీ పెట్టకపోవడంతో అందరూ కూడా 3 నెలల్లో దాంట్లో రిజైన్ చేశారు. ఆ కంపెనీకి మాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నిర్మల్లో పెడుతున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి మా కుటుంబానికి కానీ మాకు కానీ ఎలాంటి లింక్ కూడా లేదు. దాంట్లో మా డైరెక్టర్లు కూడా ఎవరు లేరని చెప్తున్నారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి. రైతులకు మద్దతు ఇస్తున్నాను, ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలి, రైతులకు న్యాయం చేయాలని ప్రతిపక్షంగా మేము కూడా రైతుల పక్షాన పోరాడతామంటున్నారు మాజీ మంత్రి తలసాని. ఓటు స్టూడియో.